తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కల్పించాలి వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం, ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న 18,000 రూపాయలు, అంగన్వాడీలకు ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న 18,000 రూపాయలు. వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. వస్తున్న జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం. అంగన్వాడీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రిటైర్మెంట్లు చేయాలని చెప్పి నిర్దాక్షిణంగా 65 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉద్యోగములకు రావద్దు, మిమ్మల్ని తొలగిస్తున్నాం, మేము తీసేస్తున్నాం, మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అది అయినా 1,00,000 టీచరు, 50,000 హెల్పరు, మీకు ఆసరా పెన్షన్ అమలు చేస్తామని మాటలు తప్ప స్పష్టమైనటువంటి సర్క్యులర్ కానీ స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు గతంలో సమ్మె కాలంలో మేము హామీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి సీతక్క, ఆనాడున్నటువంటి మంత్రి సత్యవతి రాథోడ్ వీళ్ళు కూడా రిటైర్మెంట్ గా అంగన్వాడీలకు టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1,00,000 ఇస్తాము, అట్లాగే వారసత్వపు అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆసరా పెన్షన్ కాకుండా అదనంగా మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు మార్చారు, మాట తప్పారు. ఇప్పుడు బలవంతంగా 60 సంవత్సరాలు నిండినటువంటి నీకు 50 ఇస్తా, మీ టీచర్ అయితే 1,00,000 ఇస్తా, నువ్వు ఇంటికాడ ఉండు, నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పేసి ఇట్లా బలవంతంగా రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు సుమారుగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ICDS ఏర్పాటు అయిన కాంచి చాలని వేతనాలతో పనిచేసినటువంటి వాళ్ళు కనీసం రిటైర్మెంట్ సమయంలోనైనా మెరుగైనటువంటి సౌకర్యం కల్పించరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం కొడుకు చూడడు, కూతురు చూడదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ 2,000 ఇవ్వాలని నిర్ణయం చేసింది. మరి 45 సంవత్సరాలు అంగన్వాడీతో సర్వీస్ చేసుకొని ఇప్పుడు ఎవరు చూడాలి? కొడుకు చూడరని ఆసరా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలకు, హెల్పర్లు, టీచర్స్ కు ఎందుకు వస్తున్న జీతంలో సగం పెన్షన్ 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాంటి ఆసరా పెన్షన్ అంటున్నారు, అందులో స్పష్టత లేదు. ఈ రోజు ఈ మంత్రి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేమెంతో ఆశపడ్డాం. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా గురించి పట్టించుకుంటది, మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డాం. కానీ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అంతేకాదు మాకు కేటాయించినటువంటి మంత్రి సీతక్క మాకు కేటాయిస్తే మేమెంతో ఆనందపడ్డాం. గిరిజనుల గురించి, ఆడపిల్లలైన అంగన్వాడీల గురించి మా గురించి తెలుసుకుంటది, మాకెంతో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ ఈ రోజు ఆ మాట మర్చిపోయి ఇప్పుడు ఆ మాట మొత్తం తప్పి అంగన్వాడీలు 50,000 1,00,000 ఇస్తాం, ఇంటికి బొమ్మని చెప్పటం ఇది సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ఉన్నటువంటి ప్రభుత్వం స్వచ్ఛందంగా చేతనే
ఉండాలని చెప్పేసి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాలంటీర్ సౌకర్యాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే తక్షణమే ఇప్పటికైనా ఏదైతే జీవో నెంబర్ 10 ఇచ్చారో ఈ 10ని తక్షణమే రద్దు చేయాలి. అంగన్వాడీలందరికీ వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. గత సమ్మె కాలంలో మీరు ఇస్తానన్న 2 లక్షలు 1,00,000 రూపాయలు అమలు చేసే విధంగా సర్క్యులర్లు విడుదల చేయాలి. పెన్షన్ మీరు ఎంత ఇస్తున్నారో స్పష్టంగా ఒక జీవో రూపంలో రావాలి. మీరు రిటైర్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ ఇచ్చినట్టు కూడా ఒక సౌకర్యం ఒక జీవో కాపీ తోటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు అమలు అయ్యేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.